గిట్టుబాటు ధర లేదు అనే మాట రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మొన్న మిరప రైతులు, నిన్న అరటి రైతులు, నేడు పసుపు రైతులు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో పసుపు రైతులు గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంటను పొలాల్లోనే వదిలేసి ఆవేదన ఇల్లు చేరి తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎంత కట్టాలో అనుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది భారీగా పసుపు పంటను వేశారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు పసుపు పండించగా అనూహ్యంగా పసుపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కొనేవారు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటను పొలాల్లో వదిలేసి వచ్చిన నష్టాన్ని అంచనా వేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతోనే నష్టాలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఒక గిట్టుబాటు ధర నిర్ణయించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ దాదాపు 100 నుంచి 120 ఎకరాలకు పసుపు వేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం నేను వచ్చేసి దాదాపు 3 ఎకరాల పసుపు వేసినాను. 3 ఎకరాలకు కన్నా దాదాపు 4 లక్షలు పెట్టుబడి వచ్చింది. కానీ దీని ఆదాయం వచ్చేది ఈ సంవత్సరం రేట్లు అందమటిగా ఉన్నాయి. అసలు దిగుబడి రాక ఎకరాకు ₹1,00,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. నా 3 ఎకరాల మీద దాదాపు 3 లక్షలు నాకు నష్టపోవాల్సి వచ్చింది. దీనిపైన ప్రభుత్వం సహకరించి దీనికి ఏదైనా గిట్టుబాటు ధర కలిగించి మార్కెట్ సౌకర్యం కల్పిస్తారని ప్రార్థిస్తున్నాం. దీనికి ఎవరు మార్కెట్ కొనేవాళ్ళు రాక మేము ఒకరిద్దరు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వం వారు దీనికి ఏదైనా ప్రోత్సాహం కల్పించి దీనికి మార్కెట్ సదుపాయం కల్పిస్తారని ప్రార్థిస్తున్నాం.